నీటి బుడగ లాంటిది మన జీవితం. ఎప్పుడు ఏమైపోతామో మనకు తెలియదు. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే అది మన వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు, మన డబ్బు వల్ల కానే కాదు. అనేక మంది మనకన్నా గొప్ప స్థితిలో ఉన్నవారు ఈరోజు ఈ లోకంలో లేరు, కానీ ఇలా నిలబడలేకపోతున్నారు. కానీ మనకి దాన్ని తీర్చాడేసా. అయా నీకు వందనాలు ప్రభు. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా? మా నుంచి నువ్వు కోరుకున్నది ఏంటి ప్రభు? విరిగి నలిగిన హృదయం, నీకు ఇష్టమైన బలియాగం ప్రభు. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నేను స్తుతించినప్పుడు మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వై ఉంటానని సెలవిచ్చావయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ప్రభువా. మా పెదవులతోనే మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. మా హృదయం నీకు దూరంగా ఉంటుందయ్యా. క్షమించండి ప్రభువా. అపరాధాలు క్షమించండి ప్రభువా. పాపములు మన్నించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. మా పాపములు కడిగి మా మనస్సాక్షిని శుద్ధి చేసేది నీవే ప్రభువా. ప్రభువా సహాయం చేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించండి ప్రభువా. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. నా శక్తి కొలది, నా బలం కొలది నిన్ను ఆరాధిస్తాను. రేపు నేను పాడలేకపోవచ్చు, నేను నిలబడలేకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు ప్రభు. దేవా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను స్తుతిస్తానయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము,
ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ అమూల్యమైన రక్తం మమ్మలను, ఆత్మ తనువులను శుద్ధి చేసేది మీ రక్తమునైనా మమ్మలను శుద్ధి చేయండి, పవిత్రపరచండి. నీకు ఇష్టమైన జనాంగముగా, నీకు ఇష్టమైన ప్రజలుగా మమ్మలను చేసి మీ ద్వారా మేలు ఆశ్రదలు పొందుకునే వారంగా మమ్మలను తీర్చిదిద్ది మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికి చెప్పుకుంటూ ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేదరమ్మా సారీ. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్లుప్తంగానే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తదుపరి మనం ప్రభు బల్ల తీసుకోవాల్సి ఉంది కనుక త్వరగానే మనము ముగించుకుందాం. ప్రియులారే, సమయంలో దేవుని వాక్యంలో నుండి మొదటి యోహాను గారు రాసిన 3వ పత్రిక చదువుకున్నాము. ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము మనకి ముందుగానే దేవుడు మనకి జాగ్రత్త కొరకు లోకములు ఎలా నడుచుకోవాలో నేర్పటానికే, జాగ్రత్త పడటానికే దేవుడు మనకు రాయించిన ఆయన పరిశుద్ధ గ్రంథం. మీరు చూడండి, బైబిల్ వాక్యంలో ఉన్నవి నెరవేరుతాయి. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే, అంటే కత్తి పట్టుకుని తిరుగుతున్నవాడికి ఎప్పటికైనా ఏమవుతాడు? ఆ కత్తితోనే అతము అవుతాడు. ఒకవేళ తాగుతున్నాడు అనుకోండి, దానివల్లనే చింపురు గొడ్డలు గలవాడుగా అవుతాడు. అంటే ప్రతిది కూడా బైబిల్లో చెప్పింది ప్రతిదీ అక్షరాలుగా అదేమవుతుందని అంటే నెరవేరుతుంది. కాబట్టి ఇంతకాలము కత్తి పట్టుకునేవాడు కత్తితో చచ్చిపోతాడని తెలవక చేశాము. తెలిసిన తర్వాత ఏం చేయాలి? మానేవాలి. మానేసి అక్కడ నుండి దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, ఆయన మందిరానికి వస్తూ ఉంటే, ఆయన సహాయం కోరుతూ ఉంటే ఏమవుతే అంతవరకు నష్టపోయామో, వయసులో కానీ లేకపోతే అభివృద్ధిలో కానీ ఏ విషయంలో మనం నష్టపోయామో, నష్టపోయిన దాని నుండి దేవుడు మరలా మనకి ఆయన లేవనెత్తి ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎక్కడ మనము ఏ తప్పులో పడుతున్నామో, ఎక్కడ నష్టపోతున్నామో తెలుసుకొని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ నాటు నుండి మనము సరిచేయబడితే మన జీవితం ధన్యమవుతుంది అనే విషయాన్ని తెలియపరుచుతా ఉన్నాను. ప్రియులారా, మానవుడి జీవితము ఒక 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన తర్వాత అయినా కొంతకాలానికైనా ఏమవుతాడు? చనిపోవటం ఖాయం. ఆ తర్వాత అసలైన జీవితం ఉంది. మాడు చెట్టు మాడిపోత లాంటిది మానవుడి జీవితం. అంటే మాడిపోత 3 నెలలే ఉంటుంది. ఆమె 2 నెలలు ఉంటుంది. మాడిపోత ఎంతకాలం కాపు అని అంటే 3 నెలలే. పిందులుగా పూత వస్తుంది. ఆ తర్వాత పెద్ద కాయలు అవుతాయి. కాయలు అయిన తర్వాత పండు అవుతుంది. పండు అయిన తర్వాత రాలిపోయి అది భూమి మీద పడి మళ్ళీ అది దాంట్లోంచి ఏమొస్తుంది అని అంటే మొక్క వస్తుంది. చూడండి, ఆ పండు ముగ్గుపోయి నేలను పడిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఆ టెంకలో నుండి ఆ జీవం బయటకు వచ్చే ఆ మొక్కగా ఎదిగి పెద్దదయ్యి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఒక మొక్క ఎదిగి ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? కనీసం మేము అడవుల్లో తిరుగుతున్నప్పుడు 150 సంవత్సరాలండి చెట్టుకి, 200 సంవత్సరాలండి చెట్టుకి అని అంటూ ఉంటారు. అంటే ప్రియులారా, మాడు పూత 3 నెలలే, కానీ అది చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? కొన్ని 100 సంవత్సరాలు బతుకుతుంది. మానవుడి జీవితం కూడా అంతే. ఈ లోకంలో జీవించి చనిపోయిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాము అని జీవించి ముగించిన తర్వాత అసలైన జీవితం ఉంది. అది యుగయుగాలు జీవిస్తాం, యుగయుగాలు ఉంటాం. కొన్ని కాయలేమో కానీ ప్రియులారా పచ్చడికి అయిపోతే, మరి కొన్ని కాయలేమో అలాగైపోతే, కొన్ని కాయలు ఎలాగైపోతాయి. కానీ ఒక కాయ మాత్రం కింద పడి ఎలాగైతే ఫలవర్తం చేస్తుందో మన ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు మేలుగా జీవిస్తే మేలు ప్రతిఫలం పొందుకుంటావు, కీడుగా ప్రవర్తిస్తే ఏం పొందుకుంటావు? కీడే పొందుకుంటావు. కాబట్టి కీడనగా అగ్ని ఆడదు, పురుగు సావదు. కాబట్టి అగ్నిగుండానికి వెళతాం. ప్రియులారు గమనించండి, అది 1 రోజా 2 రోజులా? యుగయుగాలు జీవిస్తాం.
కాబట్టి ఆ వేదనలోనికి మనం వెళ్ళక మునిపే ఏది చెడో ఏది మంచో భూమి మీద ఉండగానే ఏం చేసుకోవాలని అంటే తెలుసుకోవాలి. ప్రియులారా, బైబిల్ చదివితే మీకు అర్థమవదు. మాలాంటి వాళ్ళు చెప్పటానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు. కాబట్టి చదువునప్పుడు మీకు అర్థమదు. రైలు బండిలో చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అది ఎందుకు రాశారు, ఎక్కడ రాశారు, ఎవరు రాశారు, రాయవలసిన పని ఏంటి, దానివల్ల మనమేమి నేర్చుకోవాలి అన్న విషయాలు మాలాంటి వాళ్ళని దేవుడు బయలుపరిచినప్పుడు అవి మీకు చెబుతా ఉన్నప్పుడు ఏం చేయాలి, జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. అలాగే రాయబడిన పత్రిక ఈ 3వ పత్రిక అవేంటో మనం నేర్చుకుందామండి. ఈ అధ్యాయంలో 4 వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు. మొట్టమొదటి ఎవరైనంటే యోహాను, రెండవవారు ఎవరైనంటే గాయకు, మూడవవారు ఎవరైనంటే దినోప్తియ అని ఆయన, తర్వాత 4వ వ్యక్తి ఎవరనంటే తిమోతియు అనే వ్యక్తులు 4 కనపడుతున్నారు. ఈ 4 వ్యక్తుల గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఎలా బతికారు, ఎవరు ఎలా జీవించారు అన్న విషయాలు, వారికి వచ్చిన మేలేంటి, వారికి వచ్చిన ఆశ్రదాలు ఏంటో ఈ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన యోహాను ప్రియులారా గాయకు ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఎవరికి రాశాడు ఉత్తరం? గాయి అంటే ఎవరనంటే సంఘములో ఒక సభ్యుడు మాట, ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి రాయవలసి వచ్చింది. ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే చూడండి 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుకునిన దియోప్త్రియు మమ్మల్ని ఏం చేయలేదు. ఆయనకు ఉత్తరం రాశాడట ముందు. ఆ ఉత్తరం ఎవరికి ఇవ్వలేదు? అమ్మా యోహాను గారు, నాకు ఈ మాట తిరుగుతలేదు, మీరు అర్థం చేసుకోండి. దియోత్రిపి అని ఆయనకి ఉత్తరం రాశాడు. ముందు ఉత్తరం రాశాడు, సంఘం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని రాస్తే ఆ ఉత్తరము ఎవరికి ఇవ్వలేదు? సంఘానికి ఇవ్వలేదు. దియోప్తికి ఉత్తరం రాశాడు ఎవరు? యోహాను గారు రాశారు. యోహాను గారు దియోప్తి అని ఆయనకి ఉత్తరం రాశాడు. రాస్తే ఆ ఉత్తరం ఎక్కడ ఇవ్వాలి? సంఘానికి ఇవ్వాలి. సంఘానికి ఇవ్వనందుకు మళ్ళీ ఇంకొక ఉత్తరం రాయవలసి వచ్చింది. ఎవరికి? గాయకి రాయవలసి వచ్చింది. ఇప్పుడు మొదటి ఉత్తరం రాశాడు, ఇవ్వలేదు, దాన్ని చించేసి దాచేశాడు, లేకపోతే పడేశాడు. ఇవ్వలేదని ఎందుకు ఇవ్వలేదని మళ్ళీ గాయకు అంటే ఆ సంఘంలో వేరే వ్యక్తికి, ఇప్పుడు బాబు ఆ కుర్చీ ఎలా పట్టుకురా అన్నాను, ఆయన చేయలేదు, అప్పుడు ఏం చేస్తాం? వేరే వాళ్ళకి చెప్తాం. అట్టింది. కానీ ఇక్కడ ఈ దియోప్తి అని ఆయన చేయకపోవటాన్ని బట్టి మళ్ళీ సంఘంలో ఉన్న వ్యక్తికి గాయకుకు మళ్ళీ ఒక ఉత్తరాన్ని రాశాడు. రాసిన తర్వాత ఆ గాయకు ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని విఫలపరుస్తా ఉన్నాడు. అసలు ఎందుకు ఇవ్వలేదు ఉత్తరము ఈ దియోప్తి అని ఆయన అని అంటే సంఘములో ప్రధానత్వం కోరుకున్నవాడట. ఆమె ఏం కోరుకున్నాడు? ఆయన గురించి తర్వాత చూద్దాం. ముందు నేను గాయ గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ గాయు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి రాస్తూ ఏమంటున్నాడనంటే, పెద్దనైన నేను సత్యమును ప్రేమించిన ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలనని మీ కొరకు ఏం చేస్తున్నాను. యోహాను గారు గాయకునకు చెప్తూ ఏమంటున్నాడనంటే, ఏమని రాస్తున్నాడంటే, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలని నీ కొరకు నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. దైవజనుడికి నిజమైన దైవజనుడు ఏం చేస్తాడనంటే, తన సంఘ పిల్లల కొరకు వారు అన్ని విషయములలో వర్ధిల్లాలని వారి కొరకు ఏం చేస్తాం? నేను చెప్తున్నాను వినండి ఈ మాట ప్రియులారా. మీ పిల్లల గురించి చేస్తారో లేదో కానీ మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే అన్ని విషయాలలో మీరు ఏమవ్వాలి? యోహాను కూడా అదే చేస్తా ఉన్నాడు. యోహాను గాయకు, కానీ నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను నీ కొరకు ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. నిజమైన దైవజనుడు తన పిల్లల కొరకు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మేము లెక్క అప్పు చెప్పవలసిన వారం. ప్రార్థన చేయకపోతే మేము నింద పాలు అవుతాం, తీర్పు పాలు అవుతాం. కాబట్టి మేము తింటున్నాము అని అంటే మీ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మాది. యోహాను కూడా అదే అంటున్నాడు. ఏంటనంటే, నేను మీ కొరకు సౌఖ్యముగాను సుఖముగా ఉండాలని నీ కొరకు ఏం చేస్తున్నా ఉన్నాను.
ఎందుకు చేస్తున్నాను అని అంటే నీవు నా ప్రియమైన వాడువు. అమ్మ ఎవరు అంటున్నారు చూడండి, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములు ఏమవ్వాలట. ఇప్పుడు యోహాను గారు గాయకు ఏమంటున్నాడు అని అంటే నీవు నా ప్రియుడవు అని అంటున్నాడు. ఎవరిని? ఇప్పుడు చూడండి, ఇలా మోకరించి రాగానే వెంటనే గుర్తుకొచ్చిన వారు ఎక్కువ ఎవరు ఉంటారని అంటే, ఎక్కువ ప్రతి పనిలో పాలు పంపులు పొంది, ప్రతి విషయంలో సహకారులుగా ఉండి, ప్రతి విషయంలో నేనున్నాను అని ఎవరైతే ప్రతి దారికి అడ్డుపడతా ఉంటారో వారు వెంటనే గుర్తొస్తారు. ఇప్పుడు గాయకు కూడా ప్రియమైన వాడిగా ఉండిపోయాడు దేవునికి. యోహానుకు ప్రియమైన వాడిగా ఉన్నాడు గనక అతని కొరకు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన. ఈరోజు మనం కూడా దేవునికి దైవజనులకు ఎలా ఉండిపోవాలి తెలుసా? ప్రియమైన వారిగా ఉండిపోవాలి, ప్రియమైన వారిగా ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా దైవజనులకు కోపం తెప్పించిన వారు ఉన్నారు, మేలు చేసిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మేలు చేసిన వారికి మేలే ప్రతిఫలం వచ్చింది, కీడు చేసిన వారికి కీడు ప్రతిఫలము వచ్చింది. ఈ గాయకు అనే వ్యక్తి కనుక ప్రియమైన వారిగా ఉండటాన్ని బట్టి దేవుడు అతని కొరకు వద్దిల్లాలని ప్రార్థన చేసిన దాన్ని బట్టి గాయకు వద్దిల్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. గాయ గురించి నేను చాలా పుస్తకాలు తిరగేశాను, చాలా చదివాను, ఎంత స్టడీ చేశాను. ఒక ప్రసంగం చేయటానికి చాలా స్టడీ చేస్తాం, ఎన్నో గ్రంథాలు చదువుతాం, ఎన్నో పుస్తకాలు చదువుతాం. కాబట్టి ప్రియులారా, మా పని అది కనుక మీకు ఏదో రకంగా వాక్యాన్ని చెప్పాలి. అతని గురించి చదివితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడంట. ఎవరు? గాయకు. అంత ఐశ్వర్యవంత కారణం అతని కొరకు దైవజనుడు ఏం చేశాడనంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే అతడు దైవజనుడికి ఎలా ఉన్నాడు? ప్రియుడిగా ఉన్నాడు. చూడండి, కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమిటనంటే కీర్తన 16వ అధ్యాయంలో 8వ వచనాన్ని 3వ వచనాన్ని చూడండి. కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచనం చదవరా. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఎలాగున్నారట. అంటే ఎవరిష్టలు దేవునికి? భక్తులే. దేవునికి భక్తులు ఇష్టం. అంటే భక్తి గలవారు ఇష్టం, భక్తి చేసేవారు ఇష్టం. ఏ భక్తి? సగం చేసి సగం చేయటం కాదు, మొత్తం మందిరాన్ని తుడిసా మూలెడతాం కాదు. భక్తి అంటే ఏది? సంపూర్ణంగా చేయాలి, పూర్తిగా చేయాలి. ఇదిగో మందిరానికి సంబంధించింది ఎంత పని ఉందో అంత పని చేయాలి. కాబట్టి ప్రియులారా, మొత్తం ఏ పని ఉన్నా చేయాలి, అది సంపూర్ణమైన భక్తి. ఏదో కొంత చేసి కొంత చేయటం కాదు. ఈరోజు భక్తి గల వారే దేవునికి ఎలాగున్నారట ఇష్టం. అంటే ఇప్పుడు చెప్పాలి, గాయకు యోహాను గారికి ఇష్టడయ్యాడనంటే ఏమై ఉంటాడు? భక్తి గలవాడై ఉంటాడు. ఆమె ఏం చేశాడు? ఈరోజు మనం కూడా ఏమై ఉండాలి? భక్తి చేయాలి, భక్తి గలవారుగా ఉండాలి. భక్తి గలవాడు లోబడతాడు, భక్తి గలవాడు దేవుని పనిలో పాలు పంపులు పొందుతాడు, భక్తి గలవారు దేవుని పని చేస్తారు. కాబట్టి ప్రియులరా, యోహానుకి ప్రియమైన వాడిగా ఉన్నాడు కనుక అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనము కూడా దైవజనులకు దేవునికి మనం ప్రియమైన వారిగా ఉండాలి. ఎవరున్నారు ప్రియమైన వారు బైబిల్లో అని మనం చూస్తే ఒక 4-5 మనం చూస్తాం. దావీదు గురించి అంటారు, ఇతడు నా హృదయాన సారు, నాకు ఇష్టమైన వాడు అని చూస్తాం. తర్వాత ఇంకెవరున్నారు ఇష్టలు అని అంటే దానియేలు గురించి చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథము, దానియేలు 10వ అధ్యాయము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీ విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ వచ్చినప్పుడు అమ్మ చాలు. ఇప్పుడు దూత వచ్చి దానియేలుకు చెప్తుంది, ప్రియుడా, బహుప్రియుడైన దానియేలు, నువ్వు ప్రార్థన చేసి మొదలెట్టావు చూసావా, అప్పుడే నీ వద్దకు నేను జవాబు పట్టుకొని వచ్చేసాను. ఎందుకు వచ్చేసానంటే నీవు ఎలా ఉన్నావు? ఇప్పుడు చెప్పాలి, ఈ మాట క్యాచ్ చేయాలి. బహుప్రియులకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? రైట్, చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మనం ఇష్టలుగా ఉంటే, దేవునికి ప్రియమైన వారిగా ఉంటే
దేవుడు మనల్ని ఏం చేస్తాడట? మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎవరిష్టులేనంటే భక్తి గలవారిష్టులు, ఎవరిష్టులేనంటే ప్రార్థన చేసేవారిష్టులు. కాబట్టి ఈరోజు దేవునికి మనం ఎలా ఉండాలనంటే ఇష్టలుగా ఉండాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నంత కాలము ఇక నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపాలన్నా ఆగదు. అది ఆగదు, ఆపలేరు, ఆగదు. ఎందుకనంటే నువ్వు అసలైన ఆయనకి నువ్వేమై ఉన్నావనంటే ఇష్టలుగా ఉన్నావు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. దానియేలు దేవునికి బహుప్రియుడు, ఇష్టడు కనుక మనము కూడా దేవునికి ఇష్టడు, గాయకు ప్రియమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా దేవునికి ఇష్టానుసారుడట. దేవుడు ఏమి ఊహిస్తే దానియేలు కూడా అదే ఊహిస్తారు, దావీదు కూడా అదే ఊహించేవాడట. దేవునికి ఏది ఇష్టమో దావీదుకు కూడా అదే ఇష్టం అంట. ఆయనకి ఆరాధన ఇష్టం అవుతే దావీదుకు కూడా ఆరాధన చేయటమే ఇష్టం. కాబట్టి ఆ ఇష్టాన్ని బట్టి గొర్రెలు కాసుకున్న దావీదును ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? సింహాసనం ఎక్కించాడు. ఈరోజు దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి. దైవజనులకు ఎలా ఉండాలి? ప్రియమైన వారిగా ఉండాలి అనే విషయాన్ని ఎప్పుడు ఉంటారు అని అంటే చెప్పిన మాటకు లోబడాలి. లోబడినప్పుడు అప్పుడు మీరు ఇష్టలుగా ఉంటారు. మీ నిమిత్తం చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి మీకు జవాబును ఇస్తాడు. 1, 2, 3 చదువుతాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉంటున్నప్పుడు అతని మీదకు పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకు వచ్చినప్పుడు, ఆ ప్రభు మీదకి ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు ఏమైందనంటే పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుందంట, ఈయన నా ప్రియ కుమారుడు. చదువు అంటారమ్మా. మత్తయి సువార్త 3:11 16 యేసు బాప్తిసం పొందిన ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచాను. ఈయననా యేసు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఒక స్వరం వినపడుతుంది చెప్తా ఉన్నాడు. ఏంటనంటే ఈయన ప్రేమ, ఈయన మాట మీరు వినండి. కాబట్టి యేసు ప్రభువారి లోకంలో దేవాతి దేవుడే కానీ సంపూర్ణ మానవుడిగా ఉన్న ఆయన దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా భూమి మీద ఉన్నంత కాలము దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ప్రియులారా, దేవునికి ప్రియమైన వారి విషయంలో దేవుడు చేయలేని కార్యం అంటే ఏదియూ లేదు. యోహాను సువార్త పత్రికలోకి వద్దాం. కాబట్టి ఆ ప్రియుడు కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు. ఏమని అనంటే, నీ ఆత్మ వద్దులుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలట? అన్ని విషయాల్లో వద్దిల్లాలి. అన్ని విషయాలు ఇలా చెప్తాం. నువ్వు ఇలా చెప్తాం ఎలాగనంటే, గాయకు నువ్వు అన్ని విషయాల్లో వద్దిల్లాలి. ఆత్మీయతలో వద్దిల్లాలి, నీ వ్యాపారంలో వద్దిల్లాలి, నువ్వు చేస్తున్న పనులో వద్దిల్లాలి, నీ ప్రయాణంలో వద్దిల్లాలి, నీ పిల్లల చదువులో వద్దిల్లాలి, నీ చదువులో వద్దిల్లాలి. అన్ని విషయాల్లో నువ్వేమవ్వాలనంటే వద్దిల్లాలి. దేవుడు వద్దిల్లాలి అని నిన్ను కోరుతా ఉన్నాడు. నేను అలా నీ కొరకు ప్రార్థన చేయాలి. అసలు ఎవరు వద్దిల్లుతారు బైబిల్లో? చూడండి, సామెతలు చూద్దాం. 28వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఎవరిని వద్దిల్లింప చేస్తాడట అన్నట్టు, పేరాశ కలిగిన వాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఏమవుతారట? పేరాశ కలిగిన వాడు అంటే, పేరాశ అంటే వడ్డిచ్చి కాడ పెట్టామనుకోండి, ఇక వడ్డిస్తుండగా అయిపోతుంది అని అనుకుంటాడట. ఎందుకని? తనకు ఉండదేమో అని. కానీ పేరాశ ముందు ఏం చేయాలి? ఉన్నా లేకపోయినా ఆ పని చేయాలి. కాబట్టి పేరాశ కలివాడు గొడవ రేపుతాడట, గలిబిలు లేపుతాడట. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడట ఏమవుతాడట అండి? ఈ మాట పట్టుకోండి. ఎవరు వద్దిల్లుతారనంటే యెహోవా యందు ఏముంచాలట? ఆయన నమ్ముకున్నవారు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు వద్దిల్లింప చేస్తాడు. ఈరోజు ఎస్సీ మాల మాదుగోళ్ళు లేకపోతే ప్రియులరా చిన్న కులాలందరూ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆటోమేటిక్గా దేవుడు వారిని వద్దిల్లింప చేసి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినవాడికి అగ్ర కులస్తులు కసి వచ్చేసింది.
ఇప్పుడు మళ్ళీ వారిని ఏం చేయాలనుకుంటున్నారంటే అనసాలని ప్రయత్నం చేస్తారు, ముఖం అవుతుంది. మీరు గమనించండి, దేవుడు వదిలటం మొదలుపెట్టాడు. ఎందుకనంటే వీరందరూ నిజ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆ దేవుని నమ్ముకున్నారు కనుక వారు పేదవారైనా ఎవరైనా యెహోవాను నమ్ముకున్న వారు దేవుడు ఏం చేస్తాడట? వదిలింప చేస్తాడు. దేవుడు వదిలింప చేస్తాడు. ఈరోజు చూడండి, ప్రపంచంలో ఈ కులాలు తక్కువ ఉన్న వారందరినీ దేవుడు అన్ని దేశాల్లో వారు ఉన్నారు. అమెరికా వెళ్ళని మన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ వెళ్ళని మన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రియులారా గల్ఫ్ దేశాలు వెళ్ళండి, మన వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు, భవనాలు కట్టుకున్నారు. ప్రియులారా ఈ ప్రాంతం కంటే అమలాపురం ప్రాంతం ఒక్కసారి వెళ్ళి చూడండి, కళ్ళు చెదిరిపోతారు బిల్డింగులు చూసామంటే. కనుక వాళ్ళందరూ కూడా ఎవరైనంటే మన ఎస్సీ కనుక సంబంధించిన వాళ్ళే. కనుక యెహోవాను నమ్ముకున్న వారు దేవుడు వారు ఏ కులమైనా ఎవరైనా దేవుడు వారిని ఏం చేస్తాడట? వదిలింప చేస్తాడు. కాబట్టి ఆ వదిలటం చూడలేకపోతా ఉన్నారు ఆ ప్రియులారా లోకస్తులు అనే విషయాన్ని తెలియపరుస్తారు. ఏదేదైనా యెహోవా యందు నమ్మిక ఉంచేవారు దేవుడు ఏం చేస్తాడట అండి? వదిలింప చేస్తాడు. ఎవరిని వదిలింప చేస్తాడు బైబిల్లో అని మనం చదివితే, ఎవరిని వదిలింప చేస్తాడు అని అంటే యెహోవాను నమ్ముకున్న వారిని. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. సామెతలు 2:7 ఆయన యందు యథార్థంగా నడుచుకున్న వారిని దేవుడట ఆయన అంటే అండి యథార్థవంతులను అమ్మ చాలు రమ్మ. యథార్థముగా నడుచుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడట? అంటే దేవుడు ఎవరిని వదిలింప చేస్తాడనంటే యథార్థం అంటే ఏంటనంటే మనసు బయట ఏమనుకుంటున్నాం, మనసులో ఏమనుకుంటున్నాం బయట కూడా అదే, లేకపోతే బయట ఏం చేస్తున్నాం మనసులో కూడా అది అనుకోవాలి. యథార్థత, న్యాయము. కాబట్టి యథార్థ గల వారిని దేవుడు ఏం చేస్తాడనంటే ఎప్పటికైనా వారిని వదిలింప చేస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ఈరోజు గాయను దేవుడు వదిలింప చేస్తా కారణం ఏంటంటే యెహోవా యందు ఏముంచాడు? నమ్మిక ఉంచాడు. తర్వాత ఏం చేశాడు? యథార్థంగా జీవించాడు గనక దేవుడు అతన్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే వదిలింప చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా 10:21 కూడా మనం చదువుతాం ఒక మాట. ఏమనంటే చూడండి, ఆ మాట కూడా చదువుదాం. వారు ఏమవకుండా ఉన్నారట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే విచారణ చేయకపోతే వారు ఏమవరు? వదిలేరు. విచారణ చేసిన వారు ఏమవుతారు? అమ్మ ఇప్పుడు చాలామంది అయ్య బాబు ఆయనకి ఎలాగొచ్చేస్తుందో బాబా, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో బాబా, ఎక్కడి నుంచి వస్తుంది? విచారణ చేసిన దాన్ని బట్టి. భక్త్ సింగ్ గారు దైవజనులు కొన్ని వేల మందికి మీటింగ్స్ పెట్టేవారట ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రామారావు గారు ఆయన మీటింగ్లు జరుగుతుంటున్నప్పుడు వ్యాన్ వేసుకుని సైన్యాన్ని తీసుకుని బలగాన్ని తీసుకుని వచ్చి, నీకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమందికి భోజనాలు ఎడతా కారణం ఏంటి, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఏ దేశం నుంచి వస్తుంది, మాకు లెక్కలు చెప్పంటే ఆయనకున్న అలవాటు ఏంటంటే మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్పంటే వద్దు నాయనా అని అలవాటు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వత్త చాపట్టుకొచ్చాడట. ఆమె ఏమట్టుకొచ్చాడు? చాపట్టుకొచ్చి చెప్పాడట, ఏమండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఇదిగో ఈ సాపలోంచి వచ్చింది అన్నాడట. ఆ సాపేం పాతకెళ్ళిపోయి చిల్లులు పడిపోయి కనుక ఈ సాపలోంచి వత్తబెట్టాయా ఎలా కొలం ఉందా అన్నట్టు కాదండి. మాకు పలానా అవసరం వచ్చినప్పుడు ఈ సాప మీదకి వెళ్ళి మేము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఎవరొకరు ద్వారా మా దగ్గరికి ఈ చాపలోంచి వస్తుందండి అని చెప్తే సిగ్గుపడి వెళ్ళాడట. కాబట్టి ఆయన వాడు విడిచిపెడతారటి వాళ్ళ మొరకత్వం బట్టి మొత్తం అంతా చెక్కింగ్ చేశారట. ఇల్లులు ఆ లోపల ఉన్నాయన్నీ వారు నెతకగా ₹1 దొరకలేదట. ప్రియులారు గమనించండి. ఈరోజు చెప్తే ఎక్కడి నుంచి వస్తుందని అంటే వారు యెహోవా యొద్ద ఏం చేస్తున్నారట? విచారణ చేస్తారు. అంటే విచారణ చేసిన వారు వదిలుతారు, విచారణ చేసిన వారు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు వదిలేకపోతున్నావు అని అంటే దేవుని దగ్గర ఏం చేయలేకపోతున్నావు? విచారణ అంటే ప్రార్థన చేయలేకపోతావు. ప్రార్థన చేయలేకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయము ఇవ్వకపోవటాన్ని బట్టి పోగొట్టుకుంటున్నావు అనే విషయాన్ని మీకు తెలియపరచు. అదే ఇర్మియా చూడండి 12:16 యెహోవా జీవము తోడని
ఆ. తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల నా మార్గములు జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. వారు నా ప్రజల మధ్యలో ఏమవుతారట? అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం జీవించిన వారు ఏమవుతారు? వద్దులుతారట. అంటే వాక్యములు ఎలా ఉందమ్మా, ఇలా ఉందండి, ఇలా చేయాలట, ఇలా చేయకూడదట అని చేయకూడని చేయటం మానేసి చేయవలసినవి చేస్తూ ఉంటే ఆయన మార్గంలో నడుచుకుంటే వారినంట వద్దిల్లింప చేస్తాడట. ప్రియులారా, దేవుని మార్గంలో నడవని వారిని, ఆయన మార్గంలో అనుసరించలేని వారిని దేవుడు వారిని వద్దిల్లింప చేయడు. ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడట? వద్దిల్లింప చేస్తాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గాయను దేవుడు అన్ని విషయాల్లో ఏమంటున్నాడనంటే, చూడండి, ఇంకో మాట చూపించి నేను మరొక పాఠంలోకి వెళ్తాను. ప్రియులారా, హోషేయ రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదివితే దేవుడు మనల్ని అంట వద్దిల్లింప చేస్తాడట. ఎలాగా అని అంటే చదువుదాం. చూడండి, హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవరము. జాలి నందనిది ఆ. పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి కుమారుని కన్నప్పుడు 1వ అధ్యాయం 8వ వచనమేమో హోషేయ. ఒకసారి రక్షణ వద్దిల్లుతారు, వారి మార్గము దేవుడు వద్దిల్లింప చేస్తాడన్నమాట. చదవనమ్మా. సరే, నేను పొరపడ్డానేమో, సరే వదిలేయండి, మనం ముందుకు వెళ్దాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇర్మీయా రాసిన గ్రంథంలో కూడా అంటారు, ఏమంటారంటే, ఎవరైతే ఆయన మార్గములు నడుచుకుంటారో వారిని దేవుడు వద్దిల్లింప చేస్తాడు. కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు జ్ఞానించువాడు ధన్యుడు. అట్టువాడు ఆకు వాడక తన కాలమందు నీటి కాలు ఎవరನ್ನು నాటబడిన వాడై ఆకు వాడడంట తన కాలమందు ఫలమించు. ఇర్మీయాలో కూడా అంటాడు, ఎండ కలిగినాను ఎట్ట కలిగినాను ఆ చెట్టు ఏం మాందట, కాపు ఆ మాట దొరుకుతుందో చూడండి ఇర్మీయా గ్రంథంలో. అమ్మా, ఇర్మీయా గ్రంథంలో ఎట్ట కలిగినాను, ఎండ కలిగినాను, కాపు మాత్రము అది కాస్తూనే ఉంటుందంట. ఎందుకనంటే అది నీటి వారన నాటబడింది. ఈరోజు నీటి వారన నాటబడిన వారు ఎప్పుడు కాస్తూనే ఉంటారు, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటారు, ఎప్పుడు అభివృద్ధి పొందుతారు అంటారు. ఆ నీరేంటనంటే దేవుని వాక్యము కట్టడలు, ఆయన అనుసరణలు ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు ఆస్వాదిస్తారు. కాబట్టి అమ్మ కొద్దులేండి చూడ రైట్. హోషేయ 14వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. చెట్టునకు మంచున్నట్టు నేను అతను కుండుదును, తన ఏర్లు తన్నుదురు, అమర్చాలి. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు వద్దిల్లుతారట. ఎలాగనంటే తామరం పుష్పం వలె, తర్వాత లెబనోను చెట్టు వలె వారు ప్రియులారా దేవుని వాక్యంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాల ప్రకారము, హోషేయ గ్రంథంలో దేవుడిచ్చిన మాటల ప్రకారము తామర పుష్పం వలె వారు వద్దిల్లుతారట, ఒలివ చెట్టు వలె అభివృద్ధి చెందుతారట. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుని యందు నమ్మికించిన వారిని దేవుడు వద్దిల్లింప చేస్తారు. రండి మన పాఠంలోకి. ఎవరిని వద్దిల్లింప చేస్తాడు అని మనం చదివితే చాలామందిని చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఎవరనంటే ప్రియులారా, యోసేపును దేవుడు ముగించేస్తాను. ఇంకొక పావు నెల రోజుల తర్వాత ఈరోజు వచ్చింది అవకాశం నాకు. సరే, ఇలాగేమో కరెంట్ పోయింది. సరే, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుతామా. ప్రియులారా, ఎవరిని దేవుడు వద్దిల్లింప చేశాడు? ఒకటి నేను చెప్తాను, మీరు వద్దిల్లారనండి. యోసేపును, సమూయేలును, దావీదును, సొలొమోను, ఉజ్జియాను, తర్వాత హిజ్కియాను, దానియేలును. చూడండి, ఈ మాట చదివితే బాగుంటుంది. ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలం అతడు ఏమవుతూ వచ్చాడట?
ఒత్తిళ్ళతో వచ్చాడన్న మాట ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనమమ్మ. దేవుని ప్రత్యక్ష దినమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడట అంటే దేవుని ఆశ్రయించినంత కాలం ఏమవుతూ వచ్చాడు అంటే దేవుని పనులో దేవుని కార్యక్రమంలో పాలు పంపులు పొందినంత కాలము వారి కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చినాయి, వారి కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగినాయి. దేవుని ఆశ్రయించి దేవుని సహాయం కోరుకున్న వారి జీవితాలలో వారు కట్టడలు కట్టగలిగారు, బిల్డింగులు కట్టగలిగారు. ప్రియులారా, వారికి వివాహాలు జరిగినాయి, పిల్లలు పుట్టారు. మరి ఇప్పుడు జరుగుతలేదు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆశ్రయించడం మానేశారో అంతటితో ఏమైపోయినాయి, ఆగిపోయింది. కిందకెళ్ళి చదివితే ఆఖరి కుజ్జి ఏమయ్యాడు తెలుసా? కుష్టి వ్యాధి వచ్చి చనిపోయాడు. అంటే కారణం ఏంటంటే యాజకులు చేయవలసిన పని ఎవరు చేశారు? ఉజ్జి చేశాడు. సరే, మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించలేని కారణాన్ని బట్టి తాను కుష్టి వ్యాధి వచ్చి చనిపోయాడు. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. అమ్మ, 3 యోహాను రాసిన పత్రిక 3 యోహాను రాసిన పత్రిక వద్దిల్లాలని కోరుకుంటున్నాడట. ఈరోజు మీ నిమిత్తము మీరు వద్దిల్లాలని మేము కూడా కోరుకుంటున్నాం. తర్వాత ఏ విషయంలో వద్దిల్లాడట? నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా తన గురించి ఇతరులు చెప్తున్నారట. ఏమని అని అంటే, అయ్యి బాబోయ్, ఆ అమ్మాయి ఉందో చూసావా, ఆ అబ్బాయి ఉందో చూసావా అని చెప్తా ఉన్నారట. కాబట్టి ఇతరుల ద్వారా అతను ఏం పొందుకుంటున్నాడు? సాక్ష్యాన్ని పొందుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ మంచి చేస్తామన్న వ్యక్తిని చేస్తూ ఉన్నాడు అనుకోండి, 100 మంది మెచ్చుకుంటుంటే ఒక్కడు ఆడా ఎదవా అని అంటే ఆ మాట పెద్ద పట్టింపడదు. 100 మంది ఏం చేస్తున్నారు? ఆ ఒక్కడి మాట పట్టించుకోడు. ఎవరు? ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయిలో ఉండి పనులు చేస్తూ తన మనసుకు తెలుసు, నేను మంచిగా నడుస్తున్నాను, నేను మంచిగా జీవిస్తాను. ఈ ఒక్కడు ఎందుకని ఉంటాడు? 100 మంది మెచ్చుకున్నాడు, ఒక్కడు ఎందుకు అంటున్నాడు అని అంటే ఈ ఒక్కడికి ఆ వ్యక్తి మీద ఏమొచ్చింది? ఆశ వచ్చింది. కాబట్టి అలాంటివి పట్టించుకోకూడదు. కాబట్టి ప్రియులను గమనించండి, ఇక్కడ కూడా మనం చదువుతాం, వారి గురించి మంచి సాక్ష్యము చెప్తా ఉన్నారు. నీ గురించి కూడా మనుషులు ఏం చెప్పాలి? అయ్యో, ఆమె ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, ఆమె ప్రార్థన మానదు, దేవుని సన్నిధానానికి వెళ్తుంది. చచ్చిపోయాక చెప్పడం, చచ్చిపోయాక ఉత్తుత్తి మాటలు చెప్తారు. ఇప్పుడు మరి తప్పదు కదా ఇప్పుడు. కనుక ఇవిడండి చాలా మంచిదండి, అదండి, తప్పదు. మరి ఏం చేస్తాం? ఇంటికాల గురించి చెప్తా. సరే, నేను అంటున్నాను, చచ్చిపోయాక బతుకుండగానే చెప్పాలి మంచి సాక్ష్యం. గాయకు మంచి సాక్ష్యాన్ని సంపాదించు. తర్వాత నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. కాబట్టి సత్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారన్న సత్యం. చూడండి, నేను మిమ్మల్ని బట్టి డబ్బులు ఆశిస్తలేదు, కానీ ఆయన అంటండి ఇదివరకు అంటాడు సిగరెట్లు తాగివ్వడండి, గుడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మానేసి. ఆ మాట చాలు, మాకు గుండెకు ధైర్యం చేశారు, మీకు ధైర్యం వచ్చేది. ఇదివరకు అండి కనుక డబ్బులు పాడు చేసేవాడండి, ఇదివరకు అండి ఎంతో నష్టపోయేవాడటండి, ఇప్పుడు బాగున్నాడండి మందిరానికి వచ్చాక. ఈ సాక్ష్యం సరిపోద్ది. ఒకప్పుడు ఏమీ లేదండి, మందిరానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయటం మొదలెట్టారు. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ప్రార్థన బట్టి మా జీవితాలు సెట్ అయినాయండి అంటే ఆ మాట చాలు. ఆ మాటను బట్టి మా ప్రార్థన ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే అండి, పరీక్ష రాశాడండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, అమ్మగారు ప్రార్థన చేశారు అన్న మాట అంటారు. ఆ మాట అంటే మాకేంటి? సంతోషం కదా. కాబట్టి సత్యమును అనుసరిస్తూ నడుస్తున్నారు అన్న మాట చెబితే ఆ మాటను బట్టి ఏం కలుగుతుందంట? సంతోషం కదా. చేశామా లేదని మాకు తెలుసు, కానీ మాకు ఆ సంతోషం ఉంది, కానీ దేవుడు మా ప్రార్థన విన్నాడని సంతోషం ఉంది. కానీ అదే సందర్భంలో మీ నోటితో కూడా అంటే మా హృదయాలకి సంతోషం. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి ప్రియులారా, వారు చూడండి ఈ గాయకు చేస్తున్న పని. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసింది విశ్వాసునకు తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఏం చేస్తున్నారట?
అంటే వేరే ఊరు నుంచి ఎవరైనా వచ్చారండి, వచ్చిన రాగానే వచ్చిన వారిని ఏం చేస్తున్నాడు? కొత్తగా వచ్చిన వారిని నువ్వెందుకు వచ్చావురా అన్నాడు, చూస్తలేదు. వచ్చినోడు ఏం చేస్తున్నాడు? కూర్చోరు సార్, మీరు కూర్చోండి, మేము వెనకాల కూర్చుంటాం సార్. ఆ రోజుకి కథ కూర్చోబెడితే ఈడెళ్ళి ఎక్కడ చెప్తాడు? వాళ్ళ ఊర్లో చెప్తాడు. కాబట్టి ప్రియులరా, అలా చేస్తున్నాడు అంటే ఎవరు? భోజనానికి వచ్చారనుకోండి, సార్ మీరు చేయండి, మేము తర్వాత తింటాంలే అని సంఘ పిల్లలు ఏం చేయాలి? ఎదరోళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి మనకు సరిపోదురా, బయట వాళ్ళు వస్తామేంటారా, మనం తినాలి ముందు. నో, గాయకు అలా చేయలేదు. గాయకు చేసింది ఏంటంటే ప్రియులరా, తాను మంచి సాక్ష్యం పొందటానికి పరదేశులను బట్టి ఏం పొందాడట? ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చదవండి మళ్ళీ. ప్రియుడా, వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఏం చేశారట? చాలా మంచి సంఘం అండి. ఆ సంఘం మనం వెళ్ళామంటే చాలా గౌరవిస్తారండి అని చెప్పే సాక్ష్యం గలవారుగా గాయకు సంపాదించుకున్నట్టుగా మనం సంపాదించుకోవాలి. తర్వాత కిందకెళ్ళి చదివితే ప్రియులరా, ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసుల ద్వారానే కాదు, అనుజనుల ద్వారా కూడా సాక్ష్యం పొందుతున్నారట. వారు అనుజనుల వలన ఏమీ తీసుకొనక అనుజనుల దగ్గర ఏమీ తీసుకోక, అంటే ఇప్పుడు గమనించాలి, మాటను ఆలోచించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? అనుజనుల దగ్గర డబ్బులు ఇచ్చుకోకూడదట, కానుక ఇచ్చుకోకూడదు. ఎందుకనంటే వారు ఏమనుకుంటారంటే మేమే ఈయన పోషిస్తున్నాం, మేము లేకపోతే వీడు బతికేంటి అని అంటారంట. ఎవరు అంటే ఆ మాట అంటున్నవారు అన్యజనుల మాట, అంటే దేవుణ్ణి ఎరగని వారు. వారి దగ్గర ఏమి ఇచ్చుకోకూడదు. ఎవరి దగ్గర ఇచ్చుకోవాలి? ఇదిగో గాయకు దగ్గర ఇచ్చుకున్నాడండి. నీవు అన్యజనుల దగ్గర మేము తీసుకోకుండానట్లు మాకు అక్కర ఏమై ఉందో అది ఎవరిచ్చారు? నీవిచ్చావు, దేవుని పిల్లలు ఇచ్చారు. అంటే ఇప్పుడు మేము ఎవరి దగ్గర తీసుకోవాలి? మీ దగ్గర తీసుకోవాలి. మీ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అనుజనుల దగ్గర తీసుకోకూడదు. మాకు అక్కరేమై ఉందో అదే చెప్తున్నాడు. మాకు అక్కరేమై ఉందో అనుజనుల దగ్గర అక్కర్లేకుండా మీరే మాకు ఇచ్చారు. మిమ్మల్ని అడిగితే మాకు హక్కు ఉంది. ఏది నీ దర్శనం భావం, ఏది నీ కానుక, ఏది దర్శన భావం తీస్తున్నావా? అందరిని అడగం. ఎవరిని అడగం? అనుజనులను అడగం, దేవుని పిల్లలు. ఎందుకని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడంతా కూడా ఫేస్బుక్లో అట్లా ఇదే గొడవ. వాళ్ళు నచ్చుతాం, వాళ్ళు దర్శనం భాగాలు అంటారు. ఇదిగో అడుగుతున్నాం, ఇదిగో అడగమన్నాడు. ఎందుకు అడగమన్నాడు అంటే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయకపోతే అడగవలసిన పని లేదు. మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం, మా పోషణార్థం. మేము దేవుని సేవ ఇంకా చేయగలటానికి ఇదిగో అనుజనుల దగ్గర తీసుకోవద్దు. ఎవరి దగ్గర తీసుకో? దేవుని పిల్లల దగ్గర తీసుకునేలాగున నీవు మాకు ఇచ్చావు అని అంటున్నాడు. కాబట్టి అట్రీతిగా అడుగుతున్నప్పుడు ఎందుకంటే అత్తమల డబ్బులా అని అంటే మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఎలా జరుగుతుంది పరిచర్య? కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాయకు చేసిన పని ఏంటంటే అనుజనుల దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా తానే సమస్తమును ఇచ్చాడు, సమకూర్చాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? గ్రౌండ్లో మీటింగ్లు పెడదాం అనుకుంటున్నామమ్మా. చాలా ఖర్చు, ఇక్కడ ఖర్చుకి అక్కడ ఖర్చుకి దగ్గరగా 5-6 ఎంతలు ఎక్కువ అవుతుంది. ఇక్కడ 50,000తో అయిపోతే అక్కడ లక్షలు అవుతుంది. సరే, నేను అంటున్న మాట ఏంటంటే అక్కడ ఎందుకు అవుతుంది అనేది సౌండ్ సిస్టమ్ పెంచాలి, లైటింగ్ పెంచాలి, ఆర్కెస్ట్రా పెంచాలి, స్టేజీలు పెంచాలి. ఆ గ్రౌండ్ నిండాలంటే చిన్న బుడ్డుగల పాస్టర్లు తేకూడదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలిసిన పాస్టర్ని తీసుకురావాలి. తీసుకొస్తే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు గుమ్మంపాడు ఈ చుట్టుపక్కల వాళ్ళు రావటానికి అనుకూలత ఉంటుంది. వాళ్ళని తీసుకురావాలంటే ఒక్కొక్కడికి 20,000 ఇవ్వాలి. ఎవరికి? వాళ్ళకి 20,000, నలుగురికి 20,000 ఎంతరమ్మా? 80,000 వాళ్ళకి చూసుకోవాలి. లైటింగ్ చూసుకోవాలి, జనరేటర్ చూసుకోవాలి, లైటింగ్ చూసుకోవాలి, పాంప్లెట్లు చూసుకోవాలి, తిరగటానికి ఖర్చులు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే ఎంత ఖర్చు? ఇవన్నీ ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడగాలి. కాబట్టి అంటున్నాను, అందుకే నేను మీ మీద ఖర్చు పెట్టకుండా పెద్దగా వెళ్తలేదు, చిన్నగా చేస్తా. కారణం అదే. ప్రియులను గమనించండి. కనుక టైం అయిపోయిందా? ముగిస్తున్నాం. కాబట్టి ప్రియులను ఆ రీతిగా మనము ఆలోచించాలని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఆ విషయాలు అడగ. ఇంకో మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆ సంఘములోనంట ఒక వ్యక్తి ఉన్నాడట. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుకునిన మమ్మల్ని ఏం చేస్తలేదు?
అంగీకరించటం లేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు ఒగరుచు అది చాలనట్లుగా సహోదరులు తామే చేర్చుకుని మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వ్యక్తి అధికారం కోరి, ఈ మారు మనసు లేని వ్యక్తి, దేవుని గురించి పూర్తిగా తెలవని వ్యక్తి తాను ఏం కోరుకుంటున్నాడట? అధికారం కోరుకుంటున్నాడట. ఇవ్వలేదని తాను చెడిపోతాం కావడం మళ్ళీ కొంతమందిని చెడగొడతా. మీరు ఇవ్వకుండా ఎందుకు ఎత్తున్నారా, ఎందుకు ఇవ్వాలరా అని తాను ఇవ్వటం మానేసి, చూడండి అలా చేయటం వల్ల ఏమవుతారో తెలుసా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13, ఇక్కడేమో పుస్తకం పెట్టుకోండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనం. ఇతడండి ఒక వివరించిన వాడిని మీకు తెలుస్తుంది, కథలాగా చెప్పినవాడిని. ఇక్కడ పౌలు గారు సువార్త చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటుంటే అమ్మా ఇక్కడ చెప్తా ఉంటే అక్కడ అలర చేస్తుంటే ఏమైనా పడుతుందా? ఏమర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా? ఇక్కడ చెప్తా ఉంటుంటే అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని చెప్తా ఉంటుంటే అక్కడ అలర చేస్తున్నాడు ఈ మాటలు అనకుండా. అంటే ఆ నలుగురినైనా సంపాదించుకోవచ్చు అని, ఆ నలుగురైనా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే అక్కడ గుసగుసలో చెప్తా ఉంటుంటున్న సమయంలో అప్పుడు ఎవరు అపోస్తలుడైన పౌలు అన్నాడు, నువ్వు చేస్తున్న తప్పు, దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తా ఉన్నావు, కాబట్టి నువ్వు జీవించినంత కాలం ఏమవుతావు తెలుసా? గుడ్డివాడు. చదవరమ్మా. సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది సాతాను కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీ ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టటం మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము ఏమైపోతావు? గుడ్డివాడివై సూర్యుని చూడక ఉండు. చూడండి, గుడ్డివాడు అయిపోతావు అంటే అక్కడే ఉద్యోగం ఉంది కానీ ఆ ఉద్యోగం పొందుకోలేకపోతావు. అక్కడే వివాహం కార్యక్రమం జరగవలసి ఉంది కానీ పొందుకోలేవు. అక్కడే ఇల్లు కట్టే అవకాశం ఉంది, జ్ఞానం ఉంది కానీ చేయలేవు. అన్ని వసతులు ఉన్నాయి అయినా నీకు ఆ పని సఫలమవ్వదు. అన్నీ చేయగలవు కానీ చేయలేవు. ఎందుకనంటే ఏమైపోయావు? గుడ్డివాడు. అది గుడ్డితనం అంటే కళ్ళు లేకపోతాం కాదు. నీకు కళ్ళు ఎదురుగుండా ఉన్నా కానీ ఆ పని చేయలేవు, నీ చేతికి ఆ ప్రతిఫలం రాదు. కనుక ప్రయత్నం చేస్తున్నది సిల్లు సంచులో పడిపోయినట్టుగా అయిపోద్ది. కారణం ఏంటనంటే అధికారము కోరి ఎదుటి వారిని ఏం చేస్తున్నాడంట? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. కాబట్టి చూడండి, తాను చెడిపోయి మరి కొంతమంది ఏం చేస్తున్నాడట? పాడదాం, ఎవడు పాడతాడరా, అరే కలిసి వెళ్దాం, ఎవడు కలిసి వెళ్తాడురా అంటే ఇదంతా ఏంటి? చెడగొట్టడం. ఆఖరికి ఆ వ్యక్తులు ఏమవుతారో తెలుసా? గుడ్డివారు. చూడండి ఈ యోహాను రాసిన పత్రికలో 2-3వ పత్రికలో ఏమంటున్నాడంటే, నేను వచ్చినప్పుడు వాడి సంగతి అప్పుడు తేలుస్తానంటాడు. చూడండి ఆ మాట చదువుదాం అమ్మ. 10వ వచనం కింద మాట, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము నేను వచ్చినప్పుడు చూస్తాను సంగతి అని అంటున్నాడు. ఇప్పుడు మన సంగతి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన జీతం ఆయన వద్ద పట్టుకుని వస్తాడు. కాబట్టి నాకు జీతం ఆయన ఇస్తాడు, మీ జీతం మీకు ఇస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటనంటే తాను అధికారము కోరి, తాను పెద్దనని లేకపోతే నేను ఎంతటోళ్ళు లేడని కనుక ఆయన పెద్ద అరకం ఇవ్వలేదని మరి కొంతమందిని ఏం చేస్తున్నాడట? ఏమంటే దేవుని పని చేయాలని పెద్ద అరకం కావాలా? దేవుని పని చేయడానికి ఇది రాజకీయమా లేకపోతే ఏమన్నా ప్రభుత్వమా? రోడ్లు వేయాలంటే అధికారం కావాలంటానికి, దేవుని పని చేయాలనంటే ఏమక్కర్లేదు? అధికారం అక్కల. ఆ కుర్చీ తీసి అలాగెడతా అధికారం కావాలా? ఆ కిటికీలు వేయటానికి అధికారం కావాలా? పాటలు పాడతానికి అధికారం కావాలా? లేకపోతే ప్రియులరా ఏమైనా పని చేయటానికి అధికారం, నిజమైన భక్తుడు అవుతే ఏమక్కర్లేదు? అధికారం అక్కర్లేదు. కాబట్టి వీడు చేస్తున్న పని ఏంటనంటే తాను అధికారము కొరకు తాను చెడుతూ మరి కొంతమందిని ఏం చేస్తున్నాడట? వీళ్ళు కూడా అలమాట ఏంటారండి? ప్రియులరా గమనించండి ఆ విషయాలు. చదువుదాం. ఇంక వాడు మమ్మలను గూర్చి ఏం చెప్తున్నాడట? చదువురమ్మ 10వ వచనం. వాడు మమ్మలను గూర్చి చెడ్డ మాటలు చెప్పుచు
అది చాలనట్టుగా సహోదరులు తామే చేర్చుకొనక వారిని కూడా చేర్చుకుని వారు మనసు గలవారిని ఏం చేస్తున్నాడు? మా మీద ఏం చెప్తున్నాడు? చెడ్డ మాటలు. ఇంకేం పని ఏం లేదు, ఇంక ఇదే పని. ఏ పని? అదా అదా ఇదా ఇంకిదే మంచిది, ఏ మాట రాదు. ఎందుకనంటే అపవాది సంబంధి, దేవునికి సంబంధి కాదు. సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ప్రియులరా. అటువారుగా ఇక్కడ ఉన్నారని కాదు, రాబోయే రోజుల్లో అలా ఉండకూడదని మీకు చెప్తా ఉన్నాను. ఒకసారి దేవునికి స్తోత్రం అవుదామా? కాబట్టి అధికారము కొరకు ఒకవేళ మిమ్మల్ని మార్చి వేరే వాళ్ళని పెట్టవచ్చు. ఎప్పుడు ఒక్కరేనా? ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక్కలేనేంటి? ఇంకా కొత్త వారిని కూడా ఏం చేయాలి? ప్రోత్సహించాలి, కొత్త వారికి చెప్పాలి, పని చేయించుకోవాలి. కాబట్టి ప్రియులారా, పని చేయటానికి పెద్ద రకాల అక్కర్లొద్దు, దేవుని పని చేయటానికి. కాబట్టి ఒకవేళ మార్చవలసి వస్తే ఇదిగో ఎలాంటి స్వభావాలు రాకూడదని చెప్తా ఉన్నాడు. ఏంటది అని అంటే తాను పెద్ద అరకం ఇవ్వలేదని ఇక్కడ ఏమని రాయబడుతున్నాడు? చెడ్డ మాటలు చెబుతూ చేర్చుకున్న వారిని కూడా ఏం చేస్తున్నారట? మీటింగ్స్ పెడుతున్నామా, భోజనాలు పెట్టాలమ్మా అన్నామండి. ఎట్టడంట పెట్టేవారిని, క్రిస్మస్ కానుక ఈడు ఇవ్వడంట, ఇచ్చేవారిని ఇవ్వడం. కనుక ఈస్టర్ వచ్చింది, ఈడు ఇవ్వడు, ఇచ్చేవారిని ఇవ్వను. ఇక్కడ చెప్తున్న మాట అండి. కాబట్టి వీరు చేయనవరు. కాబట్టి ఒక రోజున తీర్పు పాలు అవుతాం. కాబట్టి నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ నీ పనులు ఆగిపోకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరిచేయబడి మనం సరిచేయబడాలి. ఎందుకు ఆగిపోయినాయి మన పనులు? ఎందుకు జరుగుతలేదు అని అంటే ఇదిగో ఈ కార్యక్రమాలు బట్టేమో. కాబట్టి ఆలోచించండి. మనము దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం సరిచేయబడాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, వాక్యం వచ్చినప్పుడైనా మనం సరిచేయబడాలి. కాబట్టి ఇంకో మాట చదివేసి నేను ప్రార్థన చేస్తాను, అది చాలనట్టుగా. ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరిన మమ్మలను అంగీకరించలేదు. వాడు మమ్మల్ని గోర్చి చెడ్డ మాటలు పలుకుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారు చేర్చుకోవాలని సహకరించాలని మనసు గల వారిని కూడా ఏం చేస్తున్నారంటే ఆటంకపరచుచు సంఘములో నుండి వారు ఏం చేస్తున్నారట? నువ్వు చేసావా? నీ సంగతి చెప్తా చూడు. నువ్వు చేసావా? నీతో మాట్లాడడం అది ఇదే పత్తి. కాబట్టి వెలివేస్తున్నారట. తర్వాత వెలివేస్తున్నారు. అందుచేత నేను వచ్చినప్పుడు నేను వారు చేస్తున్న క్రియల విషయంలో జ్ఞాపకము తీర్పు ప్రియుడా, గాయకు చెప్తాడు, మిగులున్నవాళ్ళు చెప్తున్నాడు, ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునేవాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి సూచినవాడు కాదు. కాబట్టి మేలు చేసిన వాడు దేవుని సంబంధి. మేలు చేసిన వారికి మేలు వస్తుంది, కీడు చేసిన వారికి కీడు వస్తుంది. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన గురించి వచ్చే వారం చెప్తాను. ఆ వ్యక్తి గురించి అక్కడ మాటలు ఉన్నాయి, ఒక 7 మాటలు ఉంటాయి. మరి సమయం అయింది కాబట్టి నేను ముగిస్తాను. కాబట్టి ప్రియులారా, దేవునితో సెలగాటం ఆడొద్దు. యెహోవా చేతిలో పడుట తెలియదా? ఆ మాట పూర్తి చేయాలి. యెహోవా చేతిలో పడుట భయంకరం అంట. ఆయన చేతిలో పడ్డావా ఇంకా నిన్ను విడిపించేవాడు ఇంకెవడు లేడు. కాబట్టి దీవించే చేతులు, ఆస్వాదించే చేతులు. శాపం స్టార్ట్ అయిందా, దాన్ని ఇంకెవరు మళ్ళించలేరు. కాబట్టి దీవెన స్టార్ట్ అయిందా, అది ఎవరునూ ఆపలేరు. కాబట్టి నీవేదే, నీ నిర్ణయం ఏదే దేవుడు విడిచిపెట్టాడు. మేలు ఏదో కీడేదో తెలియపరిచాడు, జీవమేదో మరణమేదో తెలియపరిచాడు. నీవేది ఎన్నుకుంటావో నీ ఇష్టం. కానీ సత్యం ఏంటనంటే కీడు చేసిన వాడికి కీడే జరుగుతుంది, మేలు చేసిన వారికి అలా కల్లారుగా చూడండి. కొంతకాలానికి మనం ప్రతిఫలం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రార్థన. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఎన్న వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. దేవుని చేతిలో పడుట భయంకరం. సరిచేయబడితే దేవుడు ఆ స్థితిలో నుండి మరి లేవనెత్తి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అదే స్వభావంలో ఉన్నావా, ఇదిగో దానికి మనకి కీడే ప్రతిఫలం. కాబట్టి నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా ముందుకు సాగుదాం. ఇదిగో అన్ని విషయాలు వద్దులున్నట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇదిగో మేము మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం.
మేము మీ కొరకు అంగలారుస్తూ ఉన్నాం, మీ పిల్లలు బాగుండాలని, మీ వ్యాపారాలు వద్దిల్లాలని, మీరు అన్ని విషయాల్లో సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని దైవజనులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి వద్దిల్లాడు. ఎవరు వద్దిల్లుతారు? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు వద్దిల్లుతారు. యథార్థవంతులు వద్దిల్లుతారు. విచారణ చేసిన వారు వద్దిల్లుతారు. దేవుని సహాయం కోరేవారు, దేవుని పనిలో భక్తి గలవారు వద్దిల్లుతారు. వారికి ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలా ఉండులాగున మనం తీర్మానం తీసుకుందాం. ముగించుకుంటున్నాము, సమయం అవుతా ఉంది. కాబట్టి ప్రియులారు, ఎవరైతే ఈ వారం ప్రభు సన్నిధానంలో ఈ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగిన వారు సిద్ధపడి ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. ప్రభువైన యేసు తన అప్పగింపడు రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా, ఎవరైతే ప్రభు నా కొరకు చనిపోయారు, నా కొరకు సిలువైబడ్డాడు, రక్తము కార్చాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని తిరిగి లేచారు, ఎవరు నమ్మారో, ఎవరు విశ్వాసం ఉంచారో వారు ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. మనం నూతనంగా జన్మించిన తర్వాత మనం చేయవలసిన పని ఇది. నూతనంగా జన్మించిన వ్యక్తి తినవలసిన ఆహారం ఇది. కాబట్టి ఆయన ఆహారంలో, శరీరంలో, రక్తమాంసంలో పాలు పంపులు పొందుదాం. బలవంతమేమీ లేదు, విశ్వాసముతో ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఎవరో తింటారో, యేసయ్య మనకు వాగ్దానం చేశాడు, నా శరీరం తినువాడు, నా రక్తం తాగువాడు నిత్య జీవంకు వారసులు అన్నాడు. వారు పరలోకంలో నిత్యము జీవిస్తారట. కాబట్టి ఈ లోకంలో కొంతకాలమే బతుకుతాం. 3 నెలల ముచ్చట అంటారు. ఆ తర్వాత యుగయుగాలు జీవిస్తాం. అలా యుగయుగాలు ఉండే భాగ్యం పొందుకునేలాగా ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. పాట పాడుతూ ఉంటుండగా ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ప్రభువా, మీ కొందనాలు, మీ శరీరాన్ని తీసుకుంటుండగా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా అంగీకరించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సిద్ధపడ్డారో మీ చేయి చూపించండి. మీ తల కంటే మీ చెయ్యి ఎత్తిగా చూపించండి. మీ దగ్గర తేబడినప్పుడు తీసుకోవాలని మనం చేస్తున్నాం. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో, నీ పాదాలలో, నీ చేతులలో, నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా, నాకై సహించావు, యేసయ్యా, నాకై భరించావు, యేసయ్యా, నాకై సహించావు, యేసయ్యా, నాకై భరించావు, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనస్సులో చెడు తలంపు
అవిధేయతకై నా మనస్సులో చెడు తలంపులకై నా హృదయలో చేసిన అవిధేయతకై నీ శిరస్సుపై నీ శరీరముపై నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చిన యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణత్యాగము నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణత్యాగము. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మరి మీ చేతుల్లో ఇవ్వడం ప్రభు శరీరం మన బలహీన శరీరము, కానీ దేవుని శరీరం బలమైనది, మహిమగల శరీరం, పునరుద్ధానము అనగా మరణాన్ని జయించే శరీరం. కాబట్టి ఆయన శరీరాన్ని మనం తీసుకున్నట్టు బట్టి మనం ఆ శక్తిని పొందుతాం. అలా పొందులాగున ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. మరి సారిసారిగా ప్రభు దగ్గర మనం తీసుకుంటున్నప్పుడల్లా మనం ఏమవుతే కోల్పోతున్నామో, చెడిపోతున్నాం, తిరిగి మరలా దేవుడు మనలను బలపరిచి ఆయన మార్గంలో, భక్తిలో, విశ్వాసంలో రీఛార్జ్ చేయటానికి, మనల్ని బలపరచడానికి దేవుడు మనకిస్తున్న ఆయన శక్తిని బట్టి తలంచుకుని ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఎవరైతే ఆయన శరీరాన్ని మీ చేతిలో ఇవ్వబడిందో తీసుకున్నారో వారు ప్రభుని స్తుతించి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఇంకెవరికైనా అందకపోతే మీ చేయి చూపించండి. ఇంతమందిలో గమ్ముని అందకపోవచ్చు. అందలేదండి అండి వారు ఎవరైనా చూపించాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికి అందింది అనుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకే రొట్టి, ఒకే పాత్ర, ఒకే పొయ్యి మీద చేయబడింది గనక, ఒకే శరీరము, ఒకే రొట్టి గనక మనందరం ఒకటై ఉన్నాం, ఒక తండ్రి బిడ్డలమై ఉన్నాం. కాబట్టి తండ్రి బిడ్డలమైన మనము ఆయన సహాయాన్ని పొందుకుంటూ సాక్షిగా ఈ లోకంలో మనం జీవిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పాత్రలోనిది నా రక్తం, ఇది కొత్త నిబంధన, దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుము గాక. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభు మన కొరకు కార్చిన ఆయన రక్తము నాకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆయన రక్తమును మనం తీసుకొని ఆయన బిడ్డలంగా మనం తీర్చబడదాం. యేసు ప్రభు వారు రక్తము ప్రతి పాపమును కడుగునన్నారు. కాబట్టి ఆత్మ తనువులను శుద్ధి చేసే రక్తం. కాబట్టి ఆయన రక్తాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ మీ కొందనాలు, జీవాధిపతి మీ స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. జరుగుతున్న కార్యక్రమంలో అయ్యా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన భాగ్యముకే మీకు స్తోత్రాలు. మీ శరీరాన్ని తీసుకున్నాం, మీ రక్తాన్ని కూడా తీసుకుంటున్నాం. దేవ సహాయం దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి. దేవా, నేను వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మేలుతో నింపండి, సహాయపడండి. దేవా, నేను మీ రక్తం తీసుకుంటుండగా మమ్మలను అయ్యా శుద్ధి చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మహిమ పొందమని, మా దోషములన్నీ పరిహరించి మీరే సహాయపడమని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు శరీరాన్ని తీసుకున్నారో ప్రభు రక్తం తీసుకున్నానికి సిద్ధపడి ఉండాలని, మీ తల కంటే మీ చెయ్య ఎత్తుగా చూపించాలని కోరుతా ఉన్నాం. శ్రీ
యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, ఆయుట మున్గిదొంగయు అశుద్ధుడాయేను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మున్గుదున్, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు, రక్షించు గొర్రె పిల్లని రక్తమే చాలును, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, నానాదు రక్తమందున నేనమ్మియుండిన, నా దేవుని నిన్ను ప్రేమను నేనందు చూచెదన్, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, నానాదుర అంతటా నా సంత సంబిదే, నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గానమితియే, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. శ్రీ యేసు రక్తమెప్పుడు శవించు నాకుగా, యేసుండు నాకు మారుగా, ఆ సిల్వ చావగా. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మీకు ఇవ్వబడిన ప్రభు రక్తం, ఆయన రక్తం తాగి ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఇంతమందిలో పొరపాటున ఎవరికైనా అందకపోవచ్చు, దయతో మీ చేయి చూపించాలని మనం చేస్తున్నాం. మనందరం ఒకే పాత్రలోది తాగుతున్నాం కనుక మనందరం ఒక తండ్రి బిడ్డలు అని ఎరిగి ఆయనలో సాగిపోయేలాగున ఆయన కృపను మనం వేడుకుంటూ ఆయన రక్తంలో పాలు పంపులు పొందుదాం. ఆయన రక్తాన్ని తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మరి ప్రభు సిద్ధపరిచిన ఆయన శరీరం, ఆయన రక్తం ఇంకా చాలా మిగిలిపోయింది. ఎవరి కొరకు మిగిలిపోయిందని అంటే
ఇంకా దేవుని మందిరానికి వస్తూ వారు మనసు పొందకుండా, సాక్ష్యం ఇవ్వకుండా, మరి బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న మీ కొరకే మిగిలిపోయింది. అలా మిగిలిపోవటం మీకు ఇష్టం లేకపోతే, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. మరి పరలోకానికి చేరాలని అంటే ఎన్ని కానుకలు ఇచ్చామనేది కాదు, మానక వస్తున్నామని కాదు, మీరు మన దేవుని మందిరంలో వెలుగెత్తి ఆరాధిస్తున్నామని కాదు, మనం దేవుని సన్నిధానంలో ఎంతో ఉంటున్న దాన్ని బట్టి కాదు. కానీ అయ్యి చెయ్యాలి. దానికంటే ముఖ్యంగా పరలోకంలో చేరాలంటే మళ్ళీ జన్మించాలి, అనగా బాప్తిసం తీసుకోవాలి. ఎన్ని చేసినా బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళవు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే బాప్తిసంకి పేరిస్తే మీకు బాప్తిసం ఇవ్వబడుతూ ఉంది. మీరు ఆ విషయాల్లో దేవుడు సహాయం చేస్తారు. ఎవరో తీసుకున్నారో ప్రభు రాక చాలా సమీపంగా ఉంది కనుక ఓపిక కలిగి విశ్వాసంలో సాగిపోదాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. అట్రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు సహాయపడ్డారు, మిగిలిన సమయం దీవెనకరంగా చేయండి. వచ్చిన వారు అందరూ బట్టి మీకు వందనాలు. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని, అయ్యా మమ్మల్ని స్థిరపరిచి దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ముగించుకుందామండి, సమయం అవుతా ఉంది. మరి ప్రతి ఆదివారం మందిరాన్ని తుడిచి, మొదటి ఆదివారం అయితే తడిపట్ట వేసి మరి ఎంతో పవిత్రపరుస్తున్న సువర్ణ గారికి, అంజలి గారికి, వారి కుటుంబాలకు ప్రభు పేరుకు మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సువర్ణ గారు వారు ప్రతి నెల ప్రభు శరీరం కొరకు ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఆ ఖర్చు అంతా వారే పెట్టుకుంటున్నారు, భరిస్తూ ఉన్నారు. చాలా నెలల నుండి అలా జరుగుతూ ఉంది. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక్కొక్క నెల మర్చిపోతున్నాను, మరి మీరు అర్థం చేసుకొని మీరు ఏమనుకోకూడదని విషయాన్ని తెలియపరుస్తాను. అటుదిగానే మళ్ళీ బ్లెస్సింగ్ చర్చ్ వారు సండే స్కూల్ పిల్లలకు ఈబీఎస్లు ఏర్పాటు చేశారండి. మే నెల 4, 5, 6 తారీఖుల్లో పగలు 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి మీ బిడ్డలను పంపించమని కోరారు. మరి పిల్లలను పంపించాలని మనం చేస్తూ ఉన్నాను. మన సండే స్కూలు టీచర్ గారు మారారు. రజిత గారికి ఉద్యోగం వచ్చి వారు బెంగళూరు ప్రాంతానికి వెళ్ళిపోయారు. మరి ఆ స్థానంలోకి నిరీష గారు టీచర్గా వారు అపార్ట్మెంట్ ఏమంటారు వారు జాయిన్ అయ్యారు. వారు టీచర్గా బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. మరి ఒక ఆలోచన ఏంటంటే పొద్దున్నే పెడదామా మధ్యాహ్నం నుంచి పెడదామా అని ఆలోచనలు ఉన్నారు. మీరు ఒక మాట ఇవ్వాలి. ఏంటంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ సమయంలో ఇప్పుడు పెడితే బాగుంటుందా, ఉదయం పెడితే బాగుంటుందో మాట చెప్పాలి. ఎప్పుడు పంపించగలరు మీ పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని? పొద్దున పెడితే ఎవరు రాలేదు. పొద్దున్నే 8 వచ్చి 9 దాకా ఉంది. మరి ఎవరైనా వస్తారేమో అనుకొని చూస్తూ ఉంది. కానీ ఒక్కరు వచ్చారు, పూర్ణిమ వచ్చారు. కాబట్టి అలా కదండి, ఇది అయిపోయిన తర్వాత పెట్టండి, పిల్లలు తయారై ఉంటారని అంటే ఆ టైంకి సిద్ధపడి ఉంటుంది. కాబట్టి అలాగూ మీ పిల్లలను సిద్ధపరిచి పంపాలని మనం చేస్తూ ఉన్నాం. అమ్మ ఎవరి పాప లావణ్య మాట చెప్పి మధ్యాహ్నం చేద్దామా? అమ్మ పిల్లలు ఉన్నవారు చెప్పండి, ఎప్పుడు పంపించగలరు? ఎవరు మాట్లాడారు? సుధా గారు మీ పిల్లలను కూడా పంపించాలి, జాయిన్ చేయాలి. జాయిన్ చేయండి. మరి ఎప్పుడు జాయిన్ చేస్తారు? మంచిదండి. పిల్లలను ప్రోత్సహించండి. వారు చిన్న చిన్న అధ్యాయాలు చెప్పగలుగుతూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అమ్మ వీళ్ళని బట్టి కార్యక్రమం జరిగిస్తారు. శుక్రవారం నైట్ ప్రార్థన కూడిక ఉంటుందండి. సాయంకాలం 7:30 నుండి 8:30 వరకు ఉంటా ఉంది. కాబట్టి శుక్రవారం ప్రార్థన కూడికి రండి. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీ ఇళ్ళ కాడ చెప్తే మరి మీ ఇంటికాడ పెట్టబడుతుంది. కాబట్టి ఎవరైనా ఉంటే కనుక మీరు ముందుగా తెలియపరచండి. ఎక్కడ లేకపోతే మందిరంలో జరుగుతుంది. ఒక గంట. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. ముగిస్తూ ఉన్నాం. మరి ఇంకా ఉన్న కార్యక్రమంలో ఉంటే తర్వాత తెలియపరుస్తాను. మంచిదని పరిశుద్ధుడా మీకు కొందరు ఇంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. ముందు వెనకనున్న రండి, అలా వరుసగా కానుకలు సమర్పించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమె కుర్చీలా పెట్టరమ్మా లిల్లీ, నేను కనపడేలాగా. Thank you.
కానుకలు సమర్పిద్దాం. రండి, వెనకాల నుండి రండి, రావాలి. మంచిదండి. మరి చెప్పడం మర్చాను. కోమలి గారు వారి సాక్ష్యాన్ని తెలియపరుస్తారటండి ఒక మాట. కాబట్టి సాక్ష్యాన్ని విన్న తర్వాత ప్రార్థన ఆశ్రమంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఎడుతాం మాస్టర్ గారు చేసిన ప్రార్థన, జాయ్ గారు చేసిన ప్రార్థన, సమస్తులు చేసిన ప్రార్థన 7 వారాలు ఇంటికాడ పెట్టించుకున్నానండి. 7 వారాలు కూడా
నా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు సమస్యగా ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన వల్ల నా కుమారుడు 10వ తరగతిలో మంచి మార్కులు పాస్ అయ్యాడండి. 10వ తరగతికి వచ్చిన తర్వాత సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పి నేను హాస్టల్లో వేయాలని ఆశపడ్డాను. ఆ అబ్బాయి ఒప్పుకుంటాడో లేదో కూడా నేను ఎంతో టెన్షన్ పడ్డాను. కానీ ఇలా జాయిన్ చేస్తున్నాను అనగానే ఆ అబ్బాయి నేను జాయిన్ అవుతానమ్మా అని చెప్పి పేచి ఏం పెట్టకుండా హాస్టల్లో ఉన్నాడండి. హాస్టల్లో ఉన్న తర్వాత హాస్టల్ ఫీజు గురించి కూడా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడి వల్ల నా దేవుడు చూపిన కృప వల్ల నాకు ఏ నెల ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు క్షేమం చూపించాడండి. నా పట్ల దేవుడు కార్యం చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే 10th క్లాస్ చదువుతుండగానే ఆధార్ కార్డు పేరు, బర్త్ సర్టిఫికేట్ పేరు సరిగ్గా లేదండి, ఎగ్జామ్ రాయనని అన్నారండి. ఆ విషయంలో కూడా ఎంతో టెన్షన్ పడ్డానండి. ఎన్నోసార్లు మార్చడానికి ప్రయత్నించాను కానీ ఆ ప్రయత్నం అయితే జరగలేదండి. కానీ లాస్ట్ అండ్ ఫైనల్కి పెడుతున్నామమ్మా, జరిగితే మరి రాస్తాడో లేకపోతే లేదు, ఇంకా నెక్స్ట్ ఇయరే చూసుకోవాలని అన్నారండి. ఆ విషయంలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప మేలు చేశాడు. అలాగే హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వచ్చినాయండి. వాటిలో కూడా దేవుడు ఎంతగానో గొప్ప మేలు చేసి ఈ రోజున 10వ తరగతి పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. దేవుడు చేసిన కార్యాలు కొంచెం కింద మనసు కొన్ని పెట్టకూడదు. దేవుని సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నందుకు ఈరోజు దేవుని సన్నిధిలో మీ ముందు సాక్షిగా నిలబెట్టుకుని ఆయనకి వేలాది వందనాస్తులు స్తోత్రం చెల్లించుకుంటూ నా కుమారుడు గురించి కుమార్తె గురించి మీ అందరిని ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నాను. ఆమేన్. మంచిదండి. కామ్లీ వారి కుమారుడి విషయంలో ఘనమైన మేలు చేస్తారు. దాన్ని బట్టి కామ్లీ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించిన ప్రార్థన వృధాగా పోదు. మరి దైవజనులుగా మేము ప్రార్థించిన ప్రార్థన, అమ్మగారు సంఘం ప్రార్థించిన ప్రార్థన దేవుడు విని ఘనమైన విజయాన్ని దయచేసినందుకే దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. నేను ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము తండ్రి, సృష్టికర్త సర్వాధికారి మా ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా మా ప్రభువా, స్తుతియాగములు చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడని సేవించాను నాయన. నిన్ను మహిమపరిచే జీవితం మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రి. నాయన పునరుద్ధాన దినము మాకు అనుగ్రహించారు ప్రభా. నాయన మాకంటే చిన్నవారు పెద్దవారు గొప్పవారు ఎంతోమంది నాయన ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి ప్రభా నేను స్తుతించి గణపరచడానికి మాకు ఈ పునరుద్ధాన దినాన్ని ఇచ్చారు ప్రభా. అందుకొరకే నీకు స్తోత్రాలు ప్రభా. పాటల యందు సంతోషం దయచేశారు ప్రభా. నాయన అలాగే ఆరాధనలో మీరుండి ఆరాధన నడిపించిన మా ఆరాధన మీరు అంగీకరించారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అటు రీతిగానే ప్రభా నా తండ్రి నాయన మీ దాసుని నిలబెట్టుకుని మంచి వర్తమానం నాయన వర్ష పాఠంలో వచ్చిన పాఠం మాకు తెలియపరిచారు నాయన. నాకు ప్రభా ఏదో చదివేసుకుంటున్నాము కానీ నాయన మా తండ్రి మాకు నాయన తెలియదు ప్రభా. చదువుతామంటే చదివేస్తున్నాము కానీ ప్రభా నాయన నీ దాసుడు మాకు ఎడమర్చి చెప్పినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అలాగా నీ ఆత్మ ప్రభా నీ బిడ్డపై నుంచి నాయన వాక్యము ఎడమర్చి నాయన చక్కగా ఉన్నట్టుగా మాకు చెప్పడానికి మంచి దైవజనుల్ని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. మీ దాసుని మీరు వాడుకోండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీకు మహిమ వచ్చినట్టు నీ బిడ్డలు సిద్ధపరచునైనా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఎత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయనైనా అలాగున్నాము. మా తండ్రి గాయత్రిలాగా ఉన్నాము, తీయపులాగా ఉన్నాము. పరి చేసుకుని మేము నాయన మా సరి చేసుకుని బ్రతికేలాగా మమ్మల్ని సిద్ధపరచుకోండి, సహాయం చేయండి ప్రభా. నీ కృపను గ్రహించండి నాయన. మా సంఘాన్ని బలపరచండి ప్రభా. సంఘం మీది నాయన మేము పరివారము అంతే తండ్రి. నీ పనిలో మేము నమ్మకంగా నీ పని చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభా. నీ కృప విస్తరింప చేయండి తండ్రి. అటు రీతిగానే కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన బిడ్డలు ప్రభా నా తండ్రి చదువుకున్న బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించండి. మంచి మార్కులతో పాస్ అవటానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ కృపను గ్రహించండి. ఇంకా ఎగ్జామ్స్ రాసి ప్రభా ఇంకా ప్రభా నా తండ్రి
నాయన మా తండ్రి నాయన ఉన్నారు, వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అయ్యేలా సహాయం చేయండి ప్రభా. నాయన మా తండ్రి కొత్త పై తరగతులకు వెళ్తుండగా ఆ పై తరగతుల్లో కూడా తెలివి జ్ఞానము బిడ్డలుగా దయచేయండి ప్రభా. నీ కృపను గ్రహించు నాయన మా తండ్రి. యవనస్తులు చదువుకుని ఉన్నారు ప్రభా, ఉద్యోగాలు దయచేయని ఆయన, వివాహాలు అయి ఉన్నారు ప్రభా, వారికి గర్భఫలం అనుగ్రహించు ప్రభా. నీ కృపను గ్రహించండి తండ్రి, గొప్ప కార్యం చేయను ఆయన. అలాగే ప్రభా నా తండ్రి, నీ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకుని ఆయన. నాయన క్రీస్తు మహిమలో సకల అవసరతలు తీర్చిన ఆయన. ఎవరి అక్కర్లు ఉన్నారో వారి అక్కర్లు తీర్చిన ఆయన. వారి వారి పనులకి రేపటి నుంచి వెళుతుండగా వారి పనులన్నింటిలో మీరు తోడయండి ప్రభా. నాయన ప్రయాణాల్లో తోడయండి ప్రభా, ఉద్యోగాల్లో తోడయండి ప్రభా నా తండ్రి. ఏ విధమైన ప్రభా నా తండ్రి ఆటంకాలు లేకుండా ఆటంకాలన్నీ ప్రభా మా తండ్రి తొలగించి నాయన సరిచేయమని అడుగుతున్నాను ప్రభా. వ్యాపారాల్లో మీరు తోడయండి ప్రభా, నా లాభం దయచేయండి ప్రభా. అటు రీతిగానే నాయన మా ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా తండ్రి వట్టుకుండల వల్ల వచ్చాం ప్రభా, నిండారుగా నేను ప్రభా తీసుకుని వెళ్ళేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి. లోకములో మేము ప్రభు నీకు సాక్షులుగా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి ఆయన. నీకు సాక్షిగా ఉండటం నాయన వల్ల ప్రభా మాకు సంతోషమని నాయన మా తండ్రి మీరు చెప్తున్నారు ప్రభా. నాయన మేమందరము కూడా ప్రభా నా తండ్రి నీకు సాక్షిగా ఉండేవారుగా నాయన సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన గొప్ప కార్యాలు చేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. నీ నామానికి మహిమ వచ్చినట్టు సిద్ధపరచుకోండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఇంతవరకు పాటల్లో వాక్యములో ఆరాధనలో అన్ని విషయాలు మీరు తోడైనారు. కానుకలు పెట్టిలో మీరు కానుకలు వేశారు ప్రభా, మీరు చూశారు తండ్రి. ఎవరు ఏ అవసరతల్లో నాయన వారి ధననిధిని ప్రభా నన్ను నీ మందిరంలో ప్రభా వేశారో మీకు తెలిసిన ఆయన. వారి ధననిధిని ఆశీర్వదించి నీ గుప్పులిప్పి ప్రతి అవసరం తీర్చి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ చంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నాయన వారి వారి ప్రయత్నాలు మీరు తోడయండి. నీకు ఆపదల దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. నిజమే ప్రభా, 7 వారాలు ప్రార్థన ఎంతో లాభం నాయన దయచేస్తున్నారు ప్రభా. ఫ్యామిలీ విషయంలో మేలు చేశారు. అలాగే ప్రభా ఏం పండు తన భార్య లక్ష్మి విషయంలో 7 వారాలు ప్రార్థన చేశాము నాయన. చక్కని మగబిడ్డని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి. తల్లిని బిడ్డని నాయన ఆరోగ్యంగా ఉంచినందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఇంకెవరైనా బిడ్డలు లేని వారికి ఉంటే ప్రభా బిడ్డలను గ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి దీవులతో పంపించిన ఆయన. కానుకలు పెట్టిలో కానుకలు వేయటం మీరు చూసావు. దశమ భాగాలు ప్రతిష్టార్పణలు నా సన్నిధికి తిండి అన్నారు ప్రభా. వాటిని బట్టి మీరు ఆశీర్వదించిన ఆయన. వారి నాయన మా తండ్రి కోరికలు తీర్చి మీరు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆ సహవాసము కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం నీ సన్నిధావరంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధానంలో ప్రార్థించి నీ వాక్యాన్ని విని మిమ్మల్ని స్తుతించి మీకు ఘనత తెచ్చి తిరిగి వెళుతూ ఉంటుండగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి నిత్యము తోడైండి కాపాడు దీవించి ఆస్వాదించి అభివృద్ధి దయచేసి నడిపింపచేదువుగాక. ఆమేన్. అందరికి వందనాలను. గాడ్ బ్లెస్ యు. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మీ ప్రియ కుమార్తె నైనా ప్రభా సాధిస్తుంది తను దీవించి ఆశ్రయించండి, కాచి కాపాడండి, దేవునితో నింపి నడిపించండి. దేవనైనా సహాయపడండి. దేవ ఇచ్చిన తన భర్త గారి పనుల్లో ఉద్యోగంలో తోడుగునండి. అన్ని విషయాల్లో నడిపించండి. మేలుతో నింపండి ప్రభు. సాధిస్తున్నత గారు అన్ని విషయాల్లో వద్దులకు చేసి సహాయపడమని ప్రార్థన చేస్తాను. నేను వారి ఉద్యోగంలో తోడుగునండి. ఇచ్చిన కుమార్తె విషయంలో వేలు చేశారు. వారి కుటుంబాన్ని ఆస్వాదించండి, కుమార్తెను దీవించండి. అయ్యా కుమారుడిని స్థిరపరచండి, మాట విను లోబడి మంచి ప్రయోజకుడిగా కుటుంబాన్ని భారాన్ని మోసేవాడిగా బాధ్యత దయచేయండి, సహాయపడి మీరే దీవించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు.
పాప వెళ్ళిపోయిందామన్నా పాప చాలా రోజులు ఇదిగో అమ్మా సోనీ నువ్వు సండే స్కూల్లో జాయినింగ్ ఓకే ప్రభా మీకు వందనాలు. సుధాకర్ ప్రార్థన చేస్తున్నాం. మరి సుధా దీవించి ఆశ్రయించి బలపరచండి ప్రభా. నీ బిడ్డకు ఇచ్చిన ప్రతి ఆశ్రదాన్ని బట్టి మీకు వందనాలు. నేను మీరు ఇచ్చిన జ్ఞానానికే మీ స్తోత్రాలు. తన భర్త తనను దీవించండి. మేలుతో నింపండి. ఇచ్చిన కుమారుడు పెద్ద బాబు అయ్యా నేను ప్రభా మరి సుమిత్రను మీరు ఆశ్రయించి బిడ్డ భవిష్యత్తు మీ చేతికి అప్పచెప్తున్నాం. నిండారుగా దీవించారు. సోని గ్రేస్ని మీరు ఆశ్రదించి బలపరిచి నీ బిడ్డనైనా జ్ఞానమందు వయసులో మీరు దయలో పెంచి మంచి ప్రయోజకురాలుగా చేసి మేము చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ ఇప్పుడు ప్రార్థన చేస్తాను పంచుతుందండి. ప్రభా మీకు వందనాలు. సువర్ణకుడు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశ్రయం బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మేలుతో నింపండి ప్రభా. ఇచ్చిన నాయన అయ్యా తన భర్త గారిని దీవించి ఆశ్రయించి కాసి కాపాడండి. దేవవారి పనుల్లో తోడుకొని బావకు సంపూర్ణమైన రక్షణ దయచేయండి. నీ మందిరంలోకి రావటానికి ఆకర్షింప చేయండి. సహాయపడండి. ఇచ్చిన సువర్ణాన్ని దీవించండి. వర్జంలో తోడుగుండండి. మరిచి గాలి వాతావరణం పుచ్చుకు బలహీనతగా ఉంది. మీరు ముట్టి స్వస్థపరచండి. నీ మాటలో స్వస్థంది. మీరు స్వస్థపరిచేవాడు నాయన మీరే కార్యం చేసి బిడ్డకు ఆరోగ్యం దయచండి. మేలుతో నింపి మహిమ పొందమని అయ్యా నేను ఇచ్చిన బిడ్డలో పూర్వమాను అయ్యా విక్కిని దీవించండి. వారు జ్ఞానమందు వయసును మీ దయలో పెంచి మంచి ప్రయోజకులుగా చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ వందనాలు. అమ్మ కూర్చోయి పంచేయం పిల్లలకి ఇచ్చే. ప్రభా మీకు స్తోత్రాలైనా నీ కుమార్తె ప్రవీణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశ్రయించి మంచి మనస్సు ప్రవీణకు మీరు ఇచ్చారు నాయన. తన మనస్తత్వాన్ని బట్టి నీ బిడ్డను ఆస్వాదిస్తుంటున్నందుకై మీకు వందనాలు, మీ స్తోత్రాలు. ఇచ్చిన నాయన ప్రభా తన కుటుంబాన్ని భర్తను దీవించండి. ప్రభా ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన్నబాయ్ అయ్యా నేను ప్రభా బాబును దీవించి బలపరచండి. వారి చదువులో తోడుగుండి సంవత్సరం సహాయపడ్డారు. మరి నూతన సంవత్సరం కొరకే బిడ్డలను సిద్ధపరిచి నూతన చదువు నూతన క్లాస్ కొరకే బిడ్డలకు సహాయపడండి. నేను ప్రభు మంచిగా ఎదిగి నీ బిడ్డలనైనా మంచి పేరు ఘనత తెచ్చే బిడ్డలుగా చేయండి. ప్రవీణ గారు చేస్తున్న ఉద్యోగంలో తోడుగుండండి. ప్రమోషన్ దయచేయండి. తను కోరి ఆశించిన ఉద్యోగం బిడ్డకు దయచేయండి. మీ బిడ్డ చుట్టూ మీకు కంచివేయండి. మీ దూతన కావులు ఉంచండి. అన్ని విషయాలు మీరు వద్దులింపచేసి నెమ్మది సంతోష సమాధానం దీవెన ఆశీర్వాదాలతో మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ వందనా. గాడ్ బ్లెస్. అమ్మయ్యా ఇచ్చా మీరు కూడా ఒక ఏసీ కొనేసేయండి. ఉద్యోగం ఇచ్చా అవును అతి పేరుడు పోతే ఆల్టర్ ఏంటి ఓసలాడతారా? అదేనా చేయించాను. ఇలాగా ఓసలు వచ్చారు. అవును అది ఎప్పుడు కాదు వద్దులే. ఇక్కడదైనా పోవచ్చు పైకి చేసేయండి. బాగానే ఉంటుంది. ఐడియా బాగుందండి. మీకు బలి వస్తాయండి ఆలోచనలా. మీ నాన్న కొంచెం పెంచాలి అక్కర్లేదు. వీళ్ళ నాన్న తెలివి వెళ్ళదు. నాన్న అన్నీ అంతే అదే కొనివాడు. అదేంటి స్టేజీ కట్టాడు ఇలాంటిది. నాకు తెలిసి నాన్న చాలా ప్రార్థన పడదు. మోకాళ్ళు సరిపోయి దాకా కూడా నువ్వు చేతులు సరిపోతాడంటే మా సారు ప్రార్థన చేయమన్నారు. సెలవు ఎక్కి మనం ఎక్కమంటే మా సారు సెలవు పక్కకి వెళ్ళొచ్చిలాగా ప్రార్థన చేయించుకున్నాడు. మోకాళ్ళ మీద ఉండే అప్పుడు డబ్బులు తీసి సారుడికి ఎత్తున్నాడు. సెలవు తెమ్మని నేనన్నది ఇంకా జరుగులోనే ఉన్నాయా ఇంకా ఇంకేం ఏంటంటే అన్నారు. ఆ ప్రార్థన దేవుడు పరలోకాన్ని చేర్చేస్తాడు.